కదిలితే ఆలస్యం అయిపోతుందండి. రక్తం పోతుంది సార్. సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్. సార్ మా కచేరీ ఆలస్యంగా వెళ్ళడం నాకు అలవాట్లు. ఆ బండికి జరగవివ్వండి. ఏమి కాదు ఆ గొంతుడు. నాన్నగారు మనం సూర్యం కూర్చో. డ్రైవర్ సరిగమల మధ్యకు సరసాలు వస్తున్నాయా? అదే ఆ హరిజన పిల్లతో సరసాలు, లేక మానవ సేవ గుర్తొస్తోందా? నిన్నేనా అడిగేది? ఆ మానవ సేవ గంగలో కలిపేసి ఈ స్వరాల సేవ చెయ్యి. భవాని, నీ కొడుకు గురువును మించిపోయాడు. గురువు గుండెల్ని తన్ని తరిమేసేటంతగా మించిపోయాడు. సంతోషించు, సంతోషించు. ఏమండి, సాయంత్రం పోల్ మీద నుంచి కింద పడిపోయాడే ఆ లైన్మెన్ ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? అవునండి, అరగంట ముందు తెచ్చుంటే బతికేవాడని చెప్పారండి డాక్టర్. ఆడి చావుకి బతుకి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి. ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని దుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచన ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేసామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పొండిని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగడ ముందు అతని ఆసుపత్రికి చేత జరిగిన వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా రాసి పెట్టుంది, ముగిసిపోయింది. నాన్న,
మీ కర్మ సిద్ధాంతానికి ఎదురులేకపోవచ్చు కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చావడానికి మనమెలా కారణమవుతావురా? నన్ను మీ ముందు అందరూ మోగవాళ్ళ పడుంటారనుకుంటున్నారు, కానీ కానీ నాకు నోరుంది. న్యాయాలు మాట్లాడి తీరతాను. ఇంతకీ ఏమంటావు? మీరు అనే ఒక్క మాట ఉంటే అతను బతుకుండేవాడు. మీరు అనలేదు, నేనైతే ఉండేవాడిని. కానీ ఎలా? నేను కొడుకుని, తండ్రిని కానీ. కాబట్టి అతని చావు కారణం మీరే అతన్ని చంపారు. మీరు ఒక హంతకుడు. కన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి వైపోయావా నువ్వు? వదిన, నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం. ఒక ఆడదాని అనాథన చేసి ఆ పసివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశావే, అది మహాపాపం. ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి. అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది. పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను, పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను తులసి దళములచే సంతోషముగా పూజింతు, తులసి దళములచే సంతోషముగా నమస్కారం గురుగారు. నువ్వు పాడిన రాగం ఏమిటో తెలుసా బాబు? వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం లేనివాణ్ణి. నాకు ఆ రాగం పేరు తెలియదు గురుగారు. మొహం చూస్తే బ్రాహ్మణులా ఉన్నావు. బ్రాహ్మడివేనా? అవును గురుగారు, తల్లావజ్జల వారి అబ్బాయిని, కాశ్యప గోత్రం. మరి జంధ్యం వేసుకోలేదే? ఇంకా ఉపనయనం కాలేదు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. బ్రహ్మోపదేశం చేసి జంధ్యం వేసే దిక్కులేని వాణ్ణి. సుముహూర్తోత్తినుగృహంతో సుముహూర్తమస్తు అయం ముహూర్తస్వముహూర్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రిజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు. ఉపనయనం చేస్తున్నారే, ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్యం. ఎవరో బీదబ్బాయట. ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ధామని గొప్పగా చేస్తున్నారే, అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే, చారుకేసి. 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 చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. వదినా, నేను కచేరీకి బయలుదేరుతున్నాను. బాబు సూర్యం, కొంచెం కాఫీ తాగాడు. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? పర్వాలేదు, వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమో. ఇందా. చారుకేశ, చారుకేశ, అంత సిద్ధమేనా? అన్ని సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చింది నాన్నగారు. చారుకేశ, కారు వచ్చిందా? వచ్చింది గురుగారు.
మా గాయత్రి నేను వెళ్ళొస్తా. నాన్నగారు ఈ రోజు కచేరీ త్యాగయ్య హాల్లో. అది చారుకేశకు తెలుసు. చారుకేశ ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావటం లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు చస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ గురుగారు, తంబురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు. అంటే నా స్థానంలో చారుకేశ్వరు ఉంటాడా? అదెలా ఉంటాడురా? చారుకేశ నా కొడుకు కాదే. నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు. నేను పోతే దినం పెట్టే హక్కు మాత్రం నీదే. అది చారుకేశది కాదు. నాన్న మీ సంగీతానికి వారసుని నేను కానా? అదెలా అవుతావురా? నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ బెలహరి గణపతి శాస్త్రి సాధించింది ఏమీ లేదురా. నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమైంది. అబ్బాబే నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. నాన్నగారు మీరు సాధించిన ఘనతను కాదనేటంతటి మూర్ఖులు కాదు. గురుగారు క్షమించండి, టైం అయింది. మనం ఇక బయలుదేరదామా? అయ్యా చారుకేశ ఒక్క నిమిషం. నాన్నగారు మీ పట్ల మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలీదు. అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను. మొట్టమొదటి సంగీతం విన్నదే మీ నోటమ్మట. నాన్నగారు ఇప్పటికీ మీరు తిట్టిన అది సంగీతంలా వినిపిస్తుంది నా చెవులకి. నాన్న నేను మీ కొడుకును మాత్రమే కాదు, మీ శిష్యుణ్ణి, మీకు పెద్ద అభిమాని కూడా. ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బెలహరి గణపతి శాస్త్రి గారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంచంలో బందీ కావటమే నేను సహించలేకపోతున్నాను. అదే నన్ను బాధిస్తుంది కూడా. చెప్పరా, చెప్పు. నా 50 ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు. ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు. ఈరోజు నా కన్న కొడుకు నాకే ధర్మపన్నాలు చెబుతున్నాడు. చెప్తాడు. వాడికి ఒక హోదా ఉంది కదా, బెలహరి గణపతి శాస్త్రి కొడుకని. గణపతి శాస్త్రి గారు క్షమించండి. నేను ఎవరి కొడుకునైనా మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు. ఎవరి కొడుకునైనా ఈ మాట చెప్తాను. సూర్యం, ఒక పని చేయి. ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే, అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు, లోకం నిన్నుగా గుర్తించినప్పుడు నువ్వు గణపతి శాస్త్రి కొడుకువి కావు, నేనే సూర్యనారాయణ తండ్రిని. సరేనా? ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని 10 మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను. పుత్రగాత్ర పరిశ్రంగ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అంతవరకు నేను నీకేమీ కాను.